హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే అల్లనేరేడు పండ్ల జ్యూస్. మనకు ఈ అల్లనేరేడు పండ్ల సీజన్లో తప్ప ఎప్పుడు దొరకవండి. మనకు నార్మల్గా అన్ని ఫ్రూట్స్ ఏదో రకంగా దొరుకుతాయి, కానీ ఈ అల్లనేరేడు పండు చాలా కష్టం దొరకాలంటే. సో సీజన్లో వచ్చిన ఈ ఫ్రూట్ని ఇలా డిఫరెంట్గా జ్యూస్తో ట్రై చేయండి. మీరు కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ అల్లనేరేడు పండ్లు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ సీజన్లో ఖచ్చితంగా ఈ ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకోండి అండ్ హెల్తీగా ఉండండి. సో ఆ జ్యూస్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 kg అల్లనేరేడు పండ్లు తీసుకున్నాను. ముందుగానే కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 కప్పు షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా యూస్ చేయవచ్చు. కొద్దిగా జీరా పౌడర్ అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. తర్వాత ఒక నిమ్మ చెక్క, ఇది నల్లుప్పు అంటాం కదా, అది బ్లాక్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని మనం హెల్తీగా ఈ అల్లనేరేడు పండ్ల జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఈ అల్లనేరేడు పండ్లో ప్రతి ఒక్కటి అంటే ఈ పండు లోపల వచ్చే గింజలు కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఎలాగైనా. సో ఇవి ఆల్రెడీ నేను ఎండబెట్టి పెట్టుకున్నాను. మనం తింటాం కదా, తిన్నప్పుడు వాటిని ఒక్కసారి కడిగి ఎండలో పెడితే దీని లోపల గ్రీన్ కలర్ లాగా ఇలా వస్తుంది కదా. ఈ తొక్క తీసేసి ఈ గ్రీన్ గింజలతోటి పౌడర్ చేసుకొని డైలీ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్కి కూడా కొంచెం ఎంతో కొంత బెనిఫిట్ అయితే వస్తుంది. షుగర్ పేషెంట్స్ అనే కాకుండా నార్మల్గా ఎవరికైనా కానీ ఇది తీసుకోవచ్చు. చూడండి, ఇలా ఎండిపోతే ఆటోమేటిక్గా మనం తొక్క తీసేస్తే ఈజీగా వస్తాయి ఈ గింజలు. వీటిని పౌడర్ చేసేసుకొని డైలీ తాగొచ్చు. కొంచెం ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది, అంటే చెడు కొలెస్ట్రాల్ అంటారు కదా, సో అది తగ్గడానికి యూజ్ అవుతుంది ఈ పౌడర్ అనేది. సో అందుకే ఈ పండుని ఖచ్చితంగా తెచ్చుకొని ఇలా 2 రకాలుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. మనం ఈరోజు ఈ 2 చేద్దామంటే పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం అండ్ హెల్తీగా జ్యూస్ కూడా చేసుకోవచ్చు. జ్యూస్ని చాలా రకాలుగా చేయొచ్చు అండి. ఇలా నాకెందుకో టేస్ట్ బాగా అనిపించింది, సో అందుకే ఈ మెథడ్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇవి ఇలా మొత్తం పొట్టు తీసిన తర్వాత మనం వీటిని మళ్ళీ కాసేపు కొద్దిగా ఆరబెట్టేసుకొని పౌడర్ చేసుకుంటే మంచిగా పౌడర్ పొడిగా వస్తుంది. ముందుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ జ్యూస్ కోసం కొద్దిగా ముందుగానే వాటర్ని హీట్ చేసుకున్నాను నేను. ఇందులో మనం కడిగి పెట్టుకున్న నేరేడు పండ్లను వేసుకోవాలి. ఇవి మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంత తీసుకొని వేసుకోవచ్చు. అంటే ఎన్ని గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ చేయాలనుకుంటే అన్ని గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది. అంటే మనం వీటిని కట్ చేసి మిక్సీ పట్టడం కంటే కూడా ఇలా టేస్టీగా బాగుంటుంది. కొంచెం ఇవి బాయిల్ చేసుకోవాలి, దాని గింజలు మొత్తం లూజ్ అవుట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వీటిని మధ్యలో ఒక్కసారి ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. మంచిగా ఉడికేంత వరకు తొందరగానే ఉడికిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. అంటే మనం గింజ తీసి తొక్క తీసి మిక్సీ పట్టే అంత టైంలో కంటే కూడా ఇంకా తక్కువ టైంలోనే ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది మంచిగా ఉడికిపోయినాయండి ఆల్మోస్ట్. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, తర్వాత మనం కొంచెం బ్లాక్ సాల్ట్ తీసుకున్నాం కదా అది, అండ్ కొద్దిగా షుగర్. మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు. చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి, ఎందుకంటే అది కొంచెం పుల్లగా తీయగా బాగుంటుంది అలా అయితే, కంప్లీట్గా షుగర్ కంటే కూడా. సో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ వేసాను, మరి ఎక్కువగా వేయలేదు. ఇంకా సేపు ఉడికించుకోవాలి. ఇవి మొత్తం ఊడిపోయినాయి చూడండి, మళ్ళీ పగిలినాయి. సో ఇంకా కొంచెం కుక్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కావాలంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేయచ్చు. నేను ఇక నల్లుప్పు వేసాను కాబట్టి సాల్ట్ అనేది స్కిప్ చేస్తున్నాను. ఇది మంచిగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవడమే. చూసారా, గింజలు కూడా బయటకు వచ్చేసినాయి. వీటిని వడకట్టు వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కాస్త చల్లగా అయ్యాక తాగితే చాలా టేస్టీగా బాగుంటుంది. అప్పుడు తాగేటప్పుడు మనం లెమన్ జ్యూస్ కూడా పిండేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ముందుగా మనం వడకట్టుకుందాం.
ఇలా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే ఈవెన్ మనం ఈ జ్యూస్ని ఒక గాజు సీసాలో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకొని నచ్చినప్పుడు తీసుకొని మనం తాగొచ్చు దీన్ని. సో ఇలా ఉడకబెట్టడం వల్ల ఆ బెనిఫిట్ ఉందండి. అండ్ ఈ గింజలు కూడా ఉడికి దానిలో ఉన్న విటమిన్స్ కూడా మనకి ఈ జ్యూస్లో అనేవి దొరుకుతాయి. సో అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దీన్ని వడకట్టుకుందాం. మీరు ఒకేసారి అంటే కేజీ క్వాంటిటీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు నచ్చినప్పుడు తాగేసేయచ్చు. టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకోండి అండ్ డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. అప్పటిదప్పుడు జ్యూస్ పట్టుకొని కూడా తాగొచ్చు. మీకు టైం దొరికితే ఇలా చేసుకుంటే 1 వీక్ పాటు కూడా తాగొచ్చు. సో ఇప్పుడు ఇందులో ఇంకా కాస్త గింజలు ఉన్నాయి కదా అండి, వీటిని కూడా మనం ఆరబెట్టుకొని లోపల గ్రీన్ కలర్ది వస్తుంది కదా, అది తీసి పౌడర్ చేసి డైలీ తాగితే చాలా మంచిది. సో మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు కాస్త చల్లగా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇవి నాకు ఇన్ని గింజలు వచ్చాయండి. వీటిని పౌడర్ చేసుకొని డైలీ ఒక 1/2 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ సీడ్స్ కూడా మనం వేస్ట్ చేయాల్సిన పని ఏం లేదు. సో మనకి జ్యూస్ కూడా చల్లగా అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా అల్ల నేరేడు పండ్ల జ్యూస్ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఇది చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా హాట్గా గోరువెచ్చగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. గోరువెచ్చగా తీసుకోవాలనుకుంటే అప్పుడు మీరు దాంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇందులో ఒక్క నిమ్మ చెక్కని స్క్వీజ్ చేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇలా వేయడం వలన మంచి నిమ్మరసం వేయడం వలన పులుపు అనేది బాగా పడుతుంది. దీనిలో నిమ్మరసం పిండేసుకొని తాగేయడమే. మీకు నిమ్మరసం కానీ వద్దనిపిస్తే అదొకటి స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.